హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి గుంటూరు నుంచి పవన్ రంగారావు గారు 7.1 టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారండి. ఆ సెటప్లో 2 టవర్లు కావాలండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్లు ఇవ్వండి. సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటరు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే జిప్ కంపెనీ సాటిలైట్స్ అయితే ఇవ్వండి. సబ్ ఓఫర్ మాత్రం నాకు బ్యాక్ ఫైర్ సబ్ ఓఫర్ కావాలండి, ఫ్రంట్ ఫైర్ కాకుండా అని చెప్పేసి ఉన్నారండి. ఆయన కోసం స్పీకర్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఇదైతే టవర్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో వాడే స్పీకర్లు వచ్చినప్పటికీ జిప్ కంపెనీ 100 వాట్ ఊఫర్ వాడాము. అదేవిధంగా జిప్ కంపెనీ 70 వాట్ ఫుల్ రేంజ్ అండ్ నియోడియం ట్వేటర్ కూడా ఇందులో యూజ్ చేస్తామండి, విత్ 3-వే క్రాస్ ఓవర్. సో బోత్ టవర్స్ ఆ విధంగానే ఉంటాయి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటర్లోని జిప్ కంపెనీ 75 వాట్ 6 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ వాడాము. నియోడియం ట్వేటర్స్ వాడాము విత్ క్రాస్ ఓవర్స్. అన్నింటిలో కూడా 2-వే క్రాస్ ఓవర్స్. ఈ 5 బాక్స్ 2-వే క్రాస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందండి. సబ్ ఓవర్ ఇది బ్యాక్ ఫైర్, అంటే ఫైర్ హోల్ వెనక్కి ఉంటుంది. సో అందులో మన సబ్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ ఓవర్ వాడామండి. ఇది RMS వచ్చినప్పటికి 325 వాట్ RMS అయితే ఉంటుంది. సో ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. ఇక యాంప్ ఏ విధంగా ఉంది ఏంటి, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. అయితే మీకు డౌట్ రావచ్చు, అన్న దీని ప్రైస్ అంతా ఏంటి అని చెప్పేసి. ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, అక్కడికి వెళ్ళి రేట్ అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే యాంప్లిఫైయర్ ఈ సౌండ్ టెస్టింగ్ సౌండ్స్ చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే చివరిగా చిన్న విషయం అండి, ప్రజెంట్ మార్కెట్లో ఆస్ట్రా రిమోట్ కిట్ అవైలబుల్ లేదు. అలాగే ఆస్ట్రా రిమోట్ కిట్ వేసిన తర్వాత యాంప్లిఫైయర్లో ఇప్పుడు ఫర్దర్గా ఆస్ట్రా రిమోట్ కిట్ ఫెయిల్ అయిపోతుందా అంటే అటువంటి సందర్భం ఎక్కడా లేదండి. ఆస్ట్రా రిమోట్ కిట్ ఫెయిల్యూర్ పర్సెంట్ చాలా తక్కువ. సో నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మార్కెట్లో ఆస్ట్రా రిమోట్ కిట్లు లేవు కాబట్టి ఎవరికైనా ఆస్ట్రా 7.1 7.2 సెట్లు కావాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్లు అయితే నాకు ఇవ్వండి. ఇస్తే మీ ఆర్డర్లు తీసుకొని చేసేవడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 5.1 వచ్చినప్పటికి మనకి DSP ఉంటుంది, జెమ్టెక్ ఉంటుంది, జీటెక్ ఉంటుంది, లైక్ ఫ్యూటెక్ బేసిక్ రిమోట్ కిట్లు ఉన్నాయి. ఇమ్రానిక్స్ రీసెంట్గా దిగాయి. ఆ రిమోట్ కిట్లు, UD రిమోట్ కిట్లు, డిఫరెన్స్ క్యాన్సర్ రిమోట్ కిట్లు 5.1కు ఉన్నాయి. ఆస్ట్రా 7.1 వచ్చినప్పుడు మాత్రము ఆస్ట్రా రిమోట్ కిట్ తప్ప ఇంకేది లేదు. సో జెన్యున్గా నాకు కావాలి అంటే లేట్ చేయకుండా ఆర్డర్ ఇస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకైతే అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, గుంటూరు నుంచి పవన్ రంగారావు గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో ప్యానల్ వచ్చినప్పటికీ కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, గ్లాస్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది ప్యానల్ ఇది. సో ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. దానికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు ఇచ్చామండి, చూస్తున్నారు కదా. సో చూడడానికి చాలా రిచ్ లుక్లో ఉంది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ఇది 7.1 విత్ టవర్స్ కాబట్టి డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక సింగిల్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ యొక్క ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్స్ కోసము. మిగతా ఈ ట్రాన్స్ఫార్మ్ పెద్ద ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది చూడండి, 24/0 ట్రాన్స్ఫార్మ్ అనేది ఇది ఈ యొక్క 5.1 ఛానల్కి తీసుకోవడం అయితే జరిగిందండి, చూస్తున్నారు కదా. సో ఇది పవర్ సప్లై. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక బోర్డులు వచ్చినప్పటికీ సబ్ ఓవర్కి కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డు అయితే తీసుకున్నాము. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి కుమార్ ఆడియో స్టీరియో బోర్డు అయితే తీసుకున్నామండి, బికాజ్ టవర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవడం అయితే జరిగింది. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటరు, రియర్ లెఫ్ట్ రియర్ రైట్కి మ్యాక్స్విన్ కంపెనీ 5 ఛానల్ IRF ట్రాన్స్టర్ బోర్డు అయితే తీసుకున్నామండి. ఇక ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ల దగ్గరగా తీసుకున్నాము. అయితే సెట్ అయితే సర్టైన్ డేస్ నుంచి రన్ చేస్తున్నాం, ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా చక్కగా క్లియర్గా ఉంది. ఇక రిమోట్ కిట్ ఇచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 8. సో ఇది డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI ARC ఆప్టికల్ ఆర్ కోయాక్సియల్ వీటి నుంచి మనం ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS అయితే సపోర్ట్ అయితే చేస్తుందండి. ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే దీనికి 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్, అదేవిధంగా బ్లూటూత్, USB, మైక్రో SD కార్డు ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. USB నుంచి మైక్రో SD కార్డు నుంచి కేవలం ఫ్లాగ్ సాంగ్స్ వరకు మాత్రం మనం ప్లే చేయగలము. ఇక బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూపిస్తాను, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది కూడా ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, యాంప్లిఫైయర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది.
ఇదైతే ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ ఇక్కడైతే ఫిట్ చేయడం అయితే జరిగింది. కోయాక్సిల్ 1 కోయాక్సిల్ 2 అంటే ఆప్టికల్ ఉంటుంది, HDMI ARC ఉంటుంది. ఇది ARC, ఈ ARC పనిచేస్తుంది. మనం చెప్పుకునే 6 ఛానల్ ఇన్పుట్, AX1 AX2 ఇన్పుట్స్ అయితే ఉంటాయండి. ఇక పవర్ కార్డ్ వచ్చినప్పటికి కంప్యూటర్ AC కార్డు నేనే ఇస్తాను. ఇందులో ఆల్రెడీ ఒక ఫ్యూజ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఇందులో నేను ఇన్సర్ట్ చేస్తాను. ఒక ఫ్యూజ్ పోతే మరలా మీరు ఫ్యూజ్ చేసుకోవడానికి లోపల ఫ్యూజ్ కూడా ఉంటుందండి. జస్ట్ అలా పుష్ చేసి ఫ్యూజ్ అయితే బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్విచ్కి అయితే లైన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది యాంపియర్ తక్కువ ఈ బటన్ అనేది, దీనికి ఎటువంటి లైన్ ఉండదు. ఇది కేవలం డమ్మీ మాత్రమే, ఆన్ ఆఫ్ అనేది పనిచేయదు. ఇక బనానా సాకెట్లు వచ్చినప్పటికి ఇది ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్ ఛానల్, సెంటరు, సబ్ వూఫరు, రియర్ లెఫ్ట్, రియర్ రైట్. చూస్తున్నారు కదండి. 7.1 వరకు ఈ ప్యానల్ పనిచేస్తుంది. 7.2 వచ్చినప్పటికి ప్యానల్ అయితే మార్కెట్లో అవైలబుల్ లేదు, ఆల్రెడీ మేకింగ్ చేయించే ఆలోచన అయితే ఉంది. ఇన్ కేస్ చేసినట్టుంటే 7.2 కూడా బనానా ప్యానల్తో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దాము. 15 సంవత్సరాల ముందు తిహార్ జైల్లో గంగాధర్, నువ్వు స్వీట్ బాయ్ కదా.